ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా జానకక్కొస్తుంది. అయ్యయ్యో ఒసే రావే రా రావే మా వదిన వస్తుంది రా కూర్చో కొయ్యి కొయ్యి కొయ్యవే. నాకేం తెలుసు? దీనిలా చేత్తో పట్టుకుని పార్వతి లేకు లేకు పద్మా ఏంటి ఇంకా అవలేదా? చేస్తుంది వదినా. తను చేస్తుంటే నువ్వు తింటూ ఉన్నావా? మిగిలిన పళ్ళు చూసుకోవచ్చు కదా పద్మా. మేం పోతే చారు చేయలేదు కదా, అందుకే. ఏంటి? అదే వదినా, మన ఇంట్లో కొత్తగా చేస్తుంది కదా, దగ్గరెవరూ లేకపోతే చేయలేరు కదా అంటుంది. ఏం పర్వాలేదు, తను చేస్తుంది. చారు త్వరగా కానివ్వమ్మా. అలాగే పెద్దమ్మా. మొదటిసారి ఇంట్లో అందరూ నీ చేతి ఉగాది పచ్చడి తినబోతున్నారు. అలాగే అలాగే. పద్మ మీరు రండి, మిగతా పనులు చూద్దాం. వస్తాం. నిన్ను ఇదిగో అది 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 అన్ని జాగ్రత్తగా కలుపు. అవన్నీ తేడా వచ్చిందంటే నా పీక పిసుకుతారు. పద్మా, పార్వతి చెయ్యవే, నువ్వు రా. ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. ఏంటది? ఉప్పు తగ్గింది. ఉగాది పచ్చడిలో ఉప్పు అనుకుని గమాక్స్ పౌడర్ కలుపుతుంది. చారు కలపనివ్వు. మా అమ్మ అందరి దగ్గర హామీ ఇచ్చింది కదా, చారు పనితనం అందరికి తెలియాలి కదా. పాపం శ్రీను. తనని పాపం అనుకునే మనం ఇలాగే ఉన్నాం. ఉగాది పచ్చడి మొత్తానికి రెడీ చేశా. చారు వెళ్ళమ్మా, వెళ్ళు. సీను, మీ అమ్మ చెప్పినట్టు మీరిద్దరూ పూజను మొదలు పెట్టండి.
కూర్చోండి. వెళ్ళరా. పూజ చేసేటప్పుడు ఎవరైనా మంచి పాట పాడితే బాగుంటుంది. మా చారు పాటలు బాగా పాడుతుంది. అయితే ఇంకే అమ్మా చారు పాట పాడమ్మా. నేనా? హ్మ్. మ్మ్. కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు, అవి నీపైనే వాలేనేమో కొంచెం గమనించు. చుమ్ చుమ్ చుచుమ్ చుచుమ్ చుమ్ చుచుమ్ చుమ్ చుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి ఎప్పటి నుంచో నీ కోసమని చూస్తూ ఉండొచ్చు. నువ్వు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరొచ్చు. చుమ్ చుచుమ్ చుమ్ చుమ్ చుచుమ్ చుచుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి ఆ, అయ్యో ఆపమ్మా, ఏంటి? పాడొద్దు. దేవుడు ముందు ఈ పాట. నాకు ఈ పాటే వచ్చు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అలాంటి పాటలు పాడుకునేది పెళ్లికి ముందు, పెళ్ళయ్యాక కాదు కదా. నువ్వు ఇప్పుడు ఇంటి కోడలివి. ఇంటి పనులన్నీ చక్కగా చేసి ఇలాంటి పాట పాడితే అందరూ ఏమనుకుంటారు? ఏంటి అన్ని పనులు చేసిందా? ఆ, అవునత్తయ్యా, ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేసింది. అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసింది. అదుగదుగో ఉగాది పచ్చడి కూడా పెట్టింది. అమ్మో, అంత పని చేసినా మనిషి ఏంటి ఇంకా నలగలేదు? అదెందుకు నలుగుతుంది? చేసింది మేం కదా. జానకి, నువ్వు పాడు. నేను కాదులేండి, ఆద్య పాడుతుంది. నేను దేవుడు ముందు పాట పాడితే పుణ్యమేనమ్మా. రా కూర్చో, పాడు. చూసావా పార్వతి, మా అమ్మ కూడా దాని పార్టీలో చేరిపోయింది. అటు వదినేమో నా కోడలు పాడలేకపోయిందని ఆద్యని చారు కన్నా గొప్పగా చూపించాలని దాంతో పాడిస్తుంది. నిజమే వదినా, నేనంత దూరం ఆలోచించలేదు. అయినా దానికి మన పాటలు ఎక్కడొస్తాయి? ఏ ఇంగ్లీష్ పాటో పాడి మా అన్నయ్యతో తిట్టించుకుంటుంది చూడు. ఆద్య, వెళ్ళమ్మా, వెళ్ళి పాడు. వెళ్ళమ్మా, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.